అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిల్లలకి నో ఎలా చెప్పాలనేది ఈ వీడియోలో చూద్దాం. మన పిల్లలు ఒక్కోసారి ఒక చాక్లెట్ ఇస్తే ఇంకో చాక్లెట్ కావాలని అడుగుతుంటారు, ఇంకా ఇంకా అని అడుగుతారు. కొంచెం సేపు మొబైల్ చూసిన తర్వాత ఇంకా చూస్తామని ఏడుస్తూ ఉంటారు. షాపింగ్కి వెళ్తే ప్రతి బొమ్మ కావాలని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మనము నో అంటే వాళ్ళు ఏడుస్తుంటారు, ఇంకా ట్యాంట్రమ్స్ మొదలవుతూ ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఏడవకుండా ఉండేందుకు సరే ఎస్ అని చెప్పి వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ ఉంటారు. కానీ ప్రతి ఎస్ వాళ్ళ ఎదుగుదలకు అంత మంచిది కాదనమాట. మనం ఈరోజు ప్రేమతో నో ఎలా చెప్పాలని తెలుసుకుందాం. నో ఎందుకు అవసరం అంటే వాళ్ళకు అది భద్రతనిస్తాయి. హద్దులు పిల్లలకు శిక్ష కాదు, ఎందుకంటే అవి వాళ్ళకు గుణపాఠం లాగా నేర్పిస్తుంటాయి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నేర్చుకుంటారు. మనం ఈ కాన్షియస్ పేరెంటింగ్లో ఇలా నో చెప్పడం అనేది కూడా అలవాటు చేసుకోవాలి. మనం తల్లిదండ్రులు చేసే 3 సాధారణ తప్పులు ఏంటంటే, చెప్పాను కదా మీరు ఇంకో మాట మాట్లాడొద్దు, నేను చెప్పింది ఫైనల్ తల్లిదండ్రులు అంటూ ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ పిల్లలు భయాన్ని పుట్టిస్తాయి అన్నమాట. మొదట నో చెప్తాము, సరే పిల్లలు ఏడవగానే సరే అంటాము. ఇది చేస్తే ఏంటంటే నేను ఏడిస్తే నాకు అది దొరుకుతుందని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అది చాలా డేంజరస్ అన్నమాట. మూడో తప్పు ఏంది, కారణం చెప్పకుండా నిరాకరిస్తూ ఉంటాం. మనం వాళ్ళకి సరైన కారణం చెప్పాలి ఎందుకు మనం నో చెప్తున్నాము. అప్పుడు వాళ్ళు క్రమంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ముందుగా తెలుసుకోవాల్సింది అంటే వాళ్ళ భావాన్ని గుర్తించాలి. నీకు ఇది కావాలని ఉంది కదా, నువ్వు ఇంకా ఆడుకోవాలనుకుంటున్నావు కదా, నాకు అర్థమవుతుంది. ముందుగా వాళ్ళ భావం ఏందో ఉందో మనం తెలుసుకోవాలి. మనం ప్రేమతో హద్దులు చెప్తే అది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఈరోజు ఇంకో చాక్లెట్ వద్దు, చాలు, నీకు చాక్లెట్ తింటే ఇలా అవుతుంది, అలా అవుతుంది, నీ పళ్ళు ఇలా అవుతాయి, అలా అవుతాయి, అలా చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మొబైల్ టైం పూర్తయిపోయింది, నువ్వు చాలాసేపు చూసావు, ఇప్పటికే చాలు, లేకపోతే ఇంకొక 5 minutes వచ్చి స్టాప్ చేయడం. అట్లా ఎక్కువ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రత్యామ్నాయం కూడా చూపించాలి పిల్లలకి. చాక్లెట్ బదులు పండ్లు తింటావా, మొబైల్కి బదులు ఏమైనా కథలు చెప్పుకుందామా, బొమ్మకు బదులు ఏదైనా కలిసి ఆట ఆడుకుందామా. పిల్లలకు మనం ఎంపిక ఇస్తే వాళ్ళు సహకరించేదానికి అవకాశం అంటూ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమనివ్వాలి, అలాగే హద్దులు కూడా అవసరం. బౌండరీస్ అంటాం కదా. ప్రేమ మాత్రమే ఉంటే దిశ ఉండదు, హద్దులు మాత్రమే ఉంటే అనుబంధం తగ్గుతుంది. ప్రేమ హద్దులు రెండు ఉంటే మనం కాన్షియస్ పేరెంటింగ్ వైపు మళ్తాం. ముందు మనం కనెక్ట్ అవ్వాలి, తర్వాత వాళ్ళు ప్రేమతో బౌండరీస్ పెట్టాలి, తర్వాత పిల్లలకు మంచి ప్రత్యయం ఇవ్వాలి. అదే పిల్లలకు బాధ్యతంగా ఆత్మవిశ్వాసంగా ఎదగడానికి సహాయపడుతుంది. మీ పిల్లవాడికి నో చెప్పడానికి మీరు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నో చెప్పాల్సి వస్తుంది? మొబైల్ విషయంలోనా, లేకపోతే చాక్లెట్స్ విషయంలోనా, షాపింగ్లోనా? కమెంట్స్ రూపంలో మీ అనుభవాన్ని పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.